వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మార్నింగ్ నుంచి టాస్క్లు ఎవరెవరు గెలిచారు, అలాగే లైవ్ అప్డేట్స్. మనకి వచ్చేసి గొడవలు అయ్యాయి, ఫుడ్ గొడవలు తనుజ వర్సెస్ చాలా మందికి అయ్యాయి. ఫుడ్కి సంబంధించిన గొడవలు అయితే విభత్సంగా అయ్యాయి. అవేంటో కూడా చూద్దాం. మాదిరి కూడా ఫుడ్ తినలేదు మార్నింగ్ నుంచి. అసలు అది ఏం జరిగింది ఏంటి, అలాగే వచ్చేసి 3 టాస్క్లలో ఎవరు ఎలా గెలిచారు అనేది కూడా డిస్కస్ చేద్దాం. అలాగే శ్రీజ అయితే ఎగ్జిట్ అయిపోయారు, హోటల్ రూమ్కి వెళ్ళారంటే ఈరోజు మనకు నైట్ ఎపిసోడ్లో వస్తుంది. సో మరి వీకెండ్ ఏవి వేసి పంపిస్తారో ఏమో తెలియదు, చూద్దాము. సో ఈ రోజు మార్నింగ్ ఫస్ట్ టాస్క్ దివ్య నిఖిత గెలిచింది. హైట్ ఉండాలన్నమాట. భరణి తరపున సబ్స్టిట్యూట్ తీసుకోమంటే దివ్య నేను కాన్ఫిడెంట్గా ఆడుతా అంటది. నిఖిల్ అంటే నిఖిల్ అంత కాన్ఫిడెంట్గా చెప్పాడు. శ్రీజానే ఆడుతుంది. సో హైట్ వల్ల తనకు మైనస్ అయింది, దివ్య గెలిచింది. అది ఒకటి. నిన్నటి టాస్క్ క్యాలిక్యులేటెడ్ కాదు. నిన్న అంత డీమాన్ అంత రచ్చ చేశారు, అది క్యాలిక్యులేటెడ్ కాదు, పాస్ అయిపోయింది కాబట్టి. అక్కడ యాక్చువల్గా శ్రీజాని గెలిచింది. శ్రీజ విన్గా ఉన్నప్పుడు కావాలని బిగ్ బాస్ బజర్ కొట్టాడు, ఎందుకంటే శ్రీజాని ఉంచుకునే ఉద్దేశం బిగ్ బాస్కి లేదు. భరణి గారు ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకున్నారంట. వాళ్ళ కంటెంట్ దివ్యాది తనుజాది భరణి గారి కంటెంట్ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చిందంట, సీరియల్ ఆడియన్స్కి నచ్చిందంట. వాళ్ళ ముచ్చట్లు, వాళ్ళ నాన్నగారు అనే ముచ్చట్లు నచ్చాయంట. సో మరి వీళ్ళకి అవే నచ్చాయి కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు టీఆర్పీ పెరిగింది కాబట్టి సో ఆయనను కావాలని రీఎంట్రీ తీసుకొచ్చారు. దెబ్బలు తగిలిన మళ్ళీ తీసుకొచ్చారు అదన్నమాట. సో భరణి అంటే ఇష్టం, భరణి ఉండాలి. టాప్ 5 టాప్ 7 వరకు ఉంచే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో ఆయనే ఉంటాడు. ఇంకా శ్రీజాని అయితే హోటల్ రూమ్కి పంపించేశారు. ఇక సెకండ్ టాస్క్ వచ్చేసి ఆ పజిల్ టాస్క్, అది శ్రీజ విన్ అయింది. కళ్యాణ్ ఆడాడు, అది చాలా బాగా టకటక పెట్టేసింది. భరణి గారు చాలా లేట్ పెట్టారు. థర్డ్ టాస్క్ కూడా ఇమ్ము మన కళ్యాణ్ కూడా బాగానే ఆడతాడు. లాస్ట్ మూమెంట్లో మిస్టేక్ వల్ల మొత్తం చెడిపోయింది. ఇంకా లైవ్లో వచ్చేసి తనుజ బాధపడుతుంది, నన్ను ఒక గేమ్ కూడా పంపలేదు అని చెప్పేసి. డీమాన్ కూడా నేను ఆడేటోని అని డీమాన్ బాధపడుతున్నాడు. సో ఇక్కడ ఏంటంటే డెసిషన్ మేకింగ్ టాస్క్ కాబట్టి భరణి గారు ఇమ్ముకి ఇవ్వడం జరిగింది. ఇక గెలిచేశారనమాట. మొత్తానికి ఈరోజు 3 టాస్క్లో 2 టాస్క్లు భరణి టీం, 1 టాస్క్ శ్రీజ టీం. నిన్నటి టాస్క్ కనుక కన్సిడర్ చేస్తే శ్రీజ 2 భరణి 2 ఉండేవాళ్ళు. కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ కన్సిడర్ చేసే ఇష్టం లేదనమాట. సో బిగ్ బాస్ ఏం చేయాలనుకుంటాడో అదే చేస్తాడు, ఎవరెన్ని చెప్పినా అదే చేస్తారనమాట. అది వాళ్ళ థాట్. సో శ్రీజకి మళ్ళీ అన్యాయమా న్యాయమో, మరి ఓట్లు ఎక్కువ వచ్చినాయి అంటుర్రు ఫ్యాన్ జోన్లో, మరి అదేంటో తెలియదు. సో ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్లో గొడవలు అయ్యాయి మార్నింగ్ నుంచి. ఏంటంటే తనుజ నిన్న నైట్ మనకు మాదిరి గారు నాకు మధ్యాహ్నం అన్నం తినలేదు, ఆకలి అవుతుంది, చపాతి పిండి విసుకుతా, చపాతి తింటా అంటే లేదు కళ్ళు తిరిగి పడిపోయేలా అని అంటే పడిపోండి డాక్టర్ని పిలుస్తాను ఎటకారంగా అంటే పాపం మాదిరి మార్నింగ్ నుంచి అన్నం తిందు పాపం. ఇంకా బాధపడుతుంది అనమాట. వెటకారం ఎందుకు, నువ్వు మంచిగా మాట్లాడచ్చు కదా, చేసుకో అంటే నువ్వు అడిగితే ఇక్కడ చాలామంది అడుగుతారు, నీకు ఒప్పుకుంటే చాలామంది వస్తారు. మైక్రో అనమాట, ప్రతిదీ సూక్ష్మంగా చూస్తుంది, సూక్ష్మంగా ఆలోచించి గొడవలు తెచ్చుకుంటుంది. తర్వాత ఇమాన్యుయల్ కష్టపడి అటు ఇటు చెప్పి మాదిరి గారికి కన్విన్స్ చేసి సంజన గారు వీళ్ళందరూ తినిపించే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు సార్ట్ అవుట్ చేద్దామని తనుజాని వెలిస్తే సార్ట్ అవుట్ చేయకుండా ఇంకా లొల్లి పెద్దగా చేసి పోతుంది. వచ్చి నేను ఏమన్నాను అక్కడ, మీకు నేను అవకాశం ఇస్తే అక్కడ గౌరవ్ అడుగుతాడు, అందరూ వచ్చి నన్ను క్వశ్చన్ చేస్తారు, నేను తింటా అంటారు, అందరికి ఆకలి అవుతుంది. అప్పుడు మేము కూడా ఆకలి తినక పడుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి, మాకు కూడా మస్తు ఆకలి అయ్యింది, చాలా రోజులు మేము కూడా అలాగే పస్తులు పడుకున్నాము. సో ఈ బిగ్ బాస్ హౌస్ ఇది నా హౌస్ కాదు, నా ఇల్లు కాదు, నా ఇంటి నుంచి పెట్టడానికి నాది కాదని ఈమె ఇంకా 1కి 2కి ఎక్కువ చెప్తుంది. నువ్వు అక్కడ సర్కైస్టిక్గా మాట్లాడినావు, ఆమె బాధపడింది. మీరు పడిపోండి డాక్టర్ని పిలుస్తానడం తప్ప, ఆమె మధ్యాహ్నం తినలేదు అన్నది. నువ్వు అక్కడ కొంచెం కన్సర్న్ చూపించు. నిన్న కూడా సంజన గారితో ఫుడ్ దగ్గర నీకు ఇష్యూ అయింది, మార్నింగ్ లేచి నుంచి అదే ఇష్యూ. కళ్యాణ్ చెప్తాడు, నువ్వు ఫుడ్ దగ్గర ఫుడ్ మానిటర్గా ఉన్నప్పుడు నువ్వు అక్కడే ఉండు, అటు ఇటు తిరగకంటే అక్కడే పడుకోవాలి, అక్కడే ఉండాలని కళ్యాణ్తో కూడా వేసుకుంది. ఇక శ్రీజతో ఇక్కడ శ్రీజ కర్రీ అడుగుతుంటే ఇక్కడ కర్రీ ఉందా అంటే ఆమె సపోర్ట్ చేయదు, దివ్య సమాధానం ఇస్తుంది. ఇక్కడ శ్రీజ ఫీల్ అవుతుంది. శ్రీజ ఫీల్ అయిపోయి నేను కర్రీ ఉందా అంటే నేను టెంపరీ హౌస్ మేట్నా, నాకు అంత వాల్యూ లేదు, నాకు అంత విలువ లేదు. సో కళ్యాణ్కి తనుజ గురించి కొంచెం చెప్తూనే ఉంటుంది కంటిన్యూగా. ఇక్కడ కొంచెం బ్యాక్ పిచ్చింగ్ చేసింది అబ్బా శ్రీజ అయితే ఒప్పుకుంటా. ఇక అక్కడ కళ్యాణ్ కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు, ఏమైంది మనం అప్పుడు 5 వీక్స్ ఉన్నప్పుడు మనతో బాగానే ఉండే కదా, అప్పుడు వేరు రా, ఆమె మారిపోయింది నీకు తెలియట్లేదు అని చెప్తే కళ్యాణ్ అయినా నమ్మడు. ఇక ఈ విషయం తీసుకొని శ్రీజ అంటుంది, నిన్న టాస్క్లో 5 సార్లు పిలిచినా సపోర్ట్ చేయలేదు, రాలేదు నా దగ్గరికి అంటే ఇంకా నేను ఎట్లా మాట్లాడతా, నేను ఎట్లా దగ్గర పోతా అని శ్రీజ అంటది. కళ్యాణ్కి చెప్తాడు,
కళ్యాణ్ తనుజతో చెప్తాడు, శ్రీజ నిన్న 5 సార్లు పిలిచిందట కదా, నువ్వు రాలేదట కదా అంటే, ఎప్పుడు పిలిచింది నాకు వినపడలేదు, నాకు వినపడింది నేనేం చేయాలి, ఈ రోజు కూడా తనుజ గారు అని పిలవకుండా నాకు పేరు లేదా, నాకు అది లేదా, నాకు ఇది లేదా, కర్రీ ఉందా గోడలకు దానికి దీనికి చెప్తే నేను ఎందుకు రెస్పాండ్ అవుతా అని చెప్పేసి ఈమె ఫీల్ అవుతుంటుంది. తర్వాత శ్రీజ అని పిలిస్తే రాదు వాళ్ళ దగ్గరికి. మనకి ఎపిసోడ్లో మేబీ చూపిస్తారో ఏమో తెలియదు. ఇక ఈ ఫుడ్ గొడవలు, ఇక నేను ఉండను, నేను బాత్రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాను, బాత్రూమ్ దగ్గరే ఉంటాను, ఈ ఫుడ్ గొడవలు నాతో కాదు. ఇది ఎందుకు వస్తుందంటే ఈమె రియాక్టింగ్ ఎక్కువ అవుతుంది. ఎవరో నన్ను వచ్చి క్వశ్చన్ చేస్తారు, ఎవరో నన్ను వచ్చి అడుగుతారు, నేను వాళ్ళకి సమాధానం చెప్పలేనేమో అన్న వేలో ఫీల్ అవుతుంది అనమాట. అలా కాకుండా సరే కొంచెం ఫుడ్ విషయం కాబట్టి కొంచెం ఆలోచించి వెనక ముందు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. అలా మాట్లాడకుండా అరిచి చెప్పి గీ చేస్తే మాధురి హట్ అయింది, సంజన హట్ అయింది, శ్రీజ హట్ అయింది, ప్రతి ఒక్కరు హట్ అవుతున్నారు. ఫుడ్ విషయంలోనే ఎందుకంత, నువ్వు ఉన్నప్పుడు ఎందుకంత గొడవలు అవుతున్నాయి? మరి లాస్ట్ వీక్ మనకు మాధురి గారు ఉన్నారు, ఆమె కూడా అరిచే క్యాండిడేటే, మరి ఆమెతో ఎందుకు అవ్వలేదు, నీతోనే ఎందుకు అవుతున్నాయి? అందరూ అదే అనుకుంటారు. మాధురి నేను లాస్ట్ టైం అంతా ఉన్నాను, నా నుంచి ఎందుకు గొడవలు అవ్వలేదు, ఈమె నుంచి ఎందుకు అవుతున్నాయి అని చెప్పేసి ఇదనమాట పొద్దున్నుంచి ఇక ఈ టాస్క్ల వరకు. ఇప్పుడేమో మళ్ళీ గోల పెట్టుకుంది, దివ్య ఆడనిచ్చాడు, ఇమ్మును ఆడనిచ్చాడు, నాకు మాత్రం ఒక్క ఆపర్చునిటీ కూడా ఇవ్వలేదు. మాధురి అంటది, నువ్వు ఇటు నుంచి ఆడితే ఆ కళ్యాణ్ కాకుండా అటు నుంచి రీతు ఆడేది, నేను చెప్పాను అప్పటికి తనుజను ఆడనివ్వండి అని, నా మాట వినలేదు, సో డెసిషన్ మేకింగ్ టాస్క్ కాబట్టి వినలేదు అని చెప్పేసి మాధురి గారు ఇంకా వీళ్ళంతా మాట్లాడుకుంటారు. ఈ మూవీలంతా డిస్కషన్ అనమాట. సో ఇంకా చాలా ఇక పొద్దున్నుంచి ఆ ఫుడ్ దాని గురించే అనమాట. సో మొత్తానికి అయితే శ్రీజ పంపించేశారు, బిగ్ బాస్ అనుకున్నదే జరిగింది అనమాట. ఇది మీ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.